ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాం, ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఇంకా ఉంది. అదే క్వశ్చన్స్ అడగలేకపోవడం. క్వశ్చన్స్ అడిగేటప్పుడు మన భయం ఏంటంటే టెన్స్ కరెక్ట్ అవుతుందా, పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, వర్డ్ ఆర్డర్ కరెక్టా, రాంగా, మిస్టేక్ అవుతుందేమో. సో పీపుల్ సైలెంట్ అయిపోతారు, క్వశ్చన్స్ అడగరు. బట్ లిసన్ కేర్ఫుల్లీ. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ starts with questions, not answers. Today, day 9, you will learn how to ask questions without grammar, how to continue conversations, how to sound confident. ఈరోజు మనం గ్రామర్ లేకుండా క్వశ్చన్స్ ఎలా అడగాలి, తర్వాత హౌ టు కంటిన్యూ కన్వర్సేషన్స్, మనం